అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం, అవమానించడమే ఈ ప్రభుత్వ విధానమన్నారు. పార్టీ నేతలను దూషిస్తూ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలిసేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలిసిందన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారన్నారు. తమ హయాంలో ఎప్పుడూ గర్వంతో వ్యవహరించలేదన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తి విలువ పూర్తిగా తగ్గిందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మళ్లీ న్యాయస్థానాలకు వెళ్తామని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. ప్రతిపక్షంగా 2 ఏళ్లు సమయం ఇచ్చామని, ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఏదైతే మాట్లాడుతూ కూడా సమావేశంలో అనేక అంశాలపైన ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తనను టార్గెట్ చేసిందంటూ, నన్ను తిట్టడము, అవమానించడమే టార్గెట్గా పెట్టుకుందంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సర్పంచ్ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పార్టీ గుర్తులతో జరగని ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు సాధించిందే కానీ నెక్స్ట్ పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంటుంది అనేది కూడా వారు అభిప్రాయపడినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలిసిందనేది కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రజల్లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారడం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అందరికీ వివరిస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, త్వరలో కేసీఆర్ పర్యటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండనున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో తిరిగి కోర్టుకు వెళ్తామనేది కూడా మరొకసారి స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా సాగునీటి అంశం మీద ప్రారంభమైనటువంటి సమావేశం అనేక అంశాలపైన చర్చకు దారితీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి హామీలు ఏదైతే గతంలో ఉన్నటువంటి పథకాలను తీసివేయగా కొత్తగా ఒక్క పథకం కూడా ఇవ్వలేదంటూ కూడా చెప్పడం జరిగింది. పాత పాలసీస్ తప్పితే కొత్త పాలసీని తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా అనేక అంశాలపైన వారు చర్చను కొనసాగిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వచ్చేటటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలుపొందడం ఖాయం అంటూ కూడా క్యాడర్కి చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటూ కూడా వారు పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా సాగునీటి రంగానికి సంబంధించి అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 45 టీఎంసీలు కేంద్రం కేటాయించడం అనేది దౌర్భాగ్యం అంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 95 టీఎంసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు పాలమూరు రంగారెడ్డికి తీసుకురావడం జరిగింది. కానీ కేంద్రం ఒత్తిడికి తలొగ్గి కేవలం 45 టీఎంసీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడాన్ని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పోరాటం చేస్తాము, క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాము. ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి ఈ విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నల్గొండ కావచ్చు, దాంతోపాటుగా మహబూబ్ నగర్ సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అటు రంగారెడ్డి
సంగారెడ్డికి సంబంధించినటువంటి రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి పోరాటం చేయాలనేది కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అంశంపైన ప్రధానంగా చూస్తే మాత్రం కేసీఆర్ మొదటిగా స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తనను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుందంటూ చెప్పినటువంటి సందర్భం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా ప్రభుత్వంలో ఇంత వ్యతిరేకత, ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలో ఇంత వ్యతిరేకత చూడడం తొలిసారి అనేది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా హింసించడం, ఏదైతే పార్టీ కార్యకర్తలను కావచ్చు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అటు ప్రభుత్వం స్వయాన అటు కొంతమందిని హింసించడం కూడా మనం చూస్తాము. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు ఎప్పుడు పాల్పడలేదంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు రావడం జరిగింది. కోర్టులకు వెళ్తామంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది చాలా స్పష్టంగా. ఇప్పటికీ తీరు మార్చుకో లేకపోతే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని, దాంతోపాటుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దాంతోపాటుగా ఆ పార్టీ క్యాడర్ కూడా సమన్వయంతో ఓపికతోటి పని చేసుకుంటూ వెళ్లాలని, నిత్యం ప్రజల్లోనే ఉండాలనేది కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ 5 గంటలకు ఉండబోతుంది. ఇప్పటికీ అధికారికంగా కూడా సమాచారం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. వేచి చూడాలి. ఎందుకంటే సుదీర్ఘ కాలం అనంతరం తెలంగాణ భవన్కు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా సంవత్సరంన్నర తర్వాత మీడియా సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొంది. పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటుగా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 5 గంటలకు మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాలి. ఒకంత ఆసక్తి మాత్రం ఉంది. మరోపక్క ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నీటిపారుదలకు సంబంధించిన అంశం పైన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం 3 రోజులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశానికి రావాలి, నీటిపారుదల రంగం పైన ఏదైతే చర్చలు చేయాలనేది కూడా వారు కోరినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యారని కూడా చెప్పాలి. కొంత పాలిటిక్స్ ఎక్కినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. ఇప్పటి నుంచి కూడా నందినగర్లోనే ఉంటూ రెగ్యులర్ గా పార్టీ సమావేశాలను, పార్టీ ఏదైతే కార్యక్రమాలను మానిటర్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. రెగ్యులర్ గా అనేక కార్యక్రమాలకి, పోరాటాలకు అటు క్యాడర్ని సిద్ధం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా రాబోయేటటువంటి 3 ఏళ్లలో రాబోయేటువంటి సాధారణ ఎన్నికలకు మాత్రం ఇప్పటి నుంచి క్యాడర్ని సిద్ధం చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వంశ్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.